వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంగ్లీష్లో గ్రామర్లో హోమోఫోన్స్, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ హోమోఫోన్స్. Homophones are the words that have the same pronunciation but differ in the spelling and meaning. ప్రొనౌన్సియేషన్ అనేది సేమ్ ఉండి స్పెల్లింగ్ అండ్ మీనింగ్ డిఫరెంట్గా ఉన్నట్లయితే వాటిని ఏమని పిలుస్తామో హోమోఫోన్స్ అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్స్, సెల్ సిఈఎల్ఎల్ సెల్ అంటే చిన్న గది, సెల్ ఎస్ఈఎల్ఎల్ సెల్ అంటేనేమో అమ్ముట. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది కానీ స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంది, మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది హోమోఫోన్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఎస్ఈఏసి అంటే సముద్రం, ఎస్ఈఈసి అంటే చూచుట. ఇక్కడ కూడా సేమ్ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది, స్పెల్లింగ్ అండ్ మీనింగ్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది హోమోఫోన్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ నో అంటే కాదు, నో అంటే తెలుసు. ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ అండ్ మీనింగ్ డిఫరెంట్గా ఉంది కాబట్టి హోమోఫోన్స్. నెక్స్ట్ బ్రేక్, బిఆర్ఈఏకే బ్రేక్ పగులగొట్టు, బిఆర్ఏకేఈ బ్రేక్ బండికి ఉండే బ్రేక్. ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది, స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంది, మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది హోమోఫోన్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ హోల్, హెచ్ఓఎల్ఈ హోల్ అంటేనేమో రంధ్రం, డబ్ల్యూహెచ్ఓఎల్ఈ హోల్ అంటేనేమో మొత్తం. ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది, స్పెల్లింగ్ అండ్ మీనింగ్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది కూడా హోమోఫోన్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ సన్, ఎస్ఓఎన్ సన్, ఎస్యుఎన్ సన్, సన్ అంటేనేమో కొడుకు, ఎస్యుఎన్ సన్ అంటేనేమో సూర్యుడు. ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది, స్పెల్లింగ్ అండ్ మీనింగ్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది హోమోఫోన్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అన్న, స్టేషనరీ అంటేనేమో పాత సామాగ్రి. ఇక్కడ స్టేషనరీ అంటేనేమో కదలని వాటిని మనం స్టేషనరీ అని కూడా పిలుస్తాము, నిశ్చల స్థితిలో ఉన్న వాటిని. ఇక్కడ డిఫరెంట్ ఏముంది, ఎన్ఈఆర్వై ఉంది, ఇక్కడ ఎన్ఏఆర్వై ఉంది. ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది, స్పెల్లింగ్ అండ్ మీనింగ్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది కూడా హోమోఫోన్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ స్టీల్, ఎస్టీఈఏఎల్ అంటే దొంగతనం, స్టీల్ ఎస్టీడబ్ల్యూఈఎల్ అంటేనేమో స్టీల్ లోహం అన్నట్టు. సో ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది, స్పెల్లింగ్ అండ్ మీనింగ్ డిఫరెంట్గా ఉంది కాబట్టి వీటిని ఏమని పిలుస్తాము, హోమోఫోన్స్ అని పిలుస్తాము. నెక్స్ట్ హోమోనిమ్స్. వాట్ ఆర్ హోమోనిమ్స్? Homonyms are the words that are spelled and pronunciation the same but differ in the meaning. అంటే స్పెల్లింగ్ సేమ్ ఉండాలి, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండాలి కానీ వాటి యొక్క మీనింగ్ మాత్రం డిఫరెంట్గా ఉన్నట్లయితే వాటిని హోమోనిమ్స్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వెల్, డబ్ల్యూఈఎల్ఎల్ వెల్ అంటేనేమో బావి, డబ్ల్యూఎల్ఎల్ వెల్ అంటేనేమో బాగా, రెండు రకాలుగా యూజ్ చేస్తాము. సో ఇక్కడ స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది కానీ మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది హోమోనిమ్స్ కిందకు వస్తుంది. నెక్స్ట్ ఎల్ఐజిహెచ్టి లైట్ అంటేనేమో కాంతి, ఎల్ఐజిహెచ్టి సేమ్ లైట్ అంటేనేమో తేలికైన. స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది, మీనింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది హోమోనిమ్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఎస్ఏడబ్ల్యూ సా అంటేనేమో రంపము, ఎస్ఏడబ్ల్యూ సా అంటేనేమో చూచెను. రెండు ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్ సేమ్ ఉంది, మీనింగ్ ఒకటి డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది కూడా హోమోనిమ్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ రైట్ అంటేనేమో కుడి, రైట్ అంటేనేమో హక్కు. స్పెల్లింగ్ సేమ్ ఉంది, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది బట్ మీనింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది కూడా హోమోనిమ్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వాచ్ అంటే గడియారము, చేతి గడియారము. వాచ్ అంటే శ్రద్ధగా చూచుట కూడా వస్తుంది. సో సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, డిఫరెంట్ మీనింగ్ కాబట్టి ఇది కూడా హోమోనిమ్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ బ్యాట్ అంటేనేమో గబ్బిలం, బ్యాట్ అంటే బంతి, ఏదో ఒక ఆట వస్తువు అని కూడా వస్తుంది కాబట్టి స్పెల్లింగ్ సేమ్ ఉంది, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది కాబట్టి ఇది హోమోనిమ్స్ కిందకి వస్తుంది, మీనింగ్ మాత్రమే డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ చెస్ట్ అంటేనేమో ఛాతీ, చెస్ట్ అంటే పెట్టెగూడని కూడా వస్తుంది. ఇక్కడ మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంది, స్పెల్ అండ్ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది కాబట్టి ఇది హోమోనిమ్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ బ్యాంక్ అంటేనేమో నగదు లావాదేవీ చేసే ప్రదేశం, బ్యాంక్ అంటే ఇంకేమొస్తుంది, నదీ తీరం అని కూడా వస్తుంది. సో స్పెల్లింగ్ సేమ్ ఉంది, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది, మీనింగ్ మాత్రమే డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది హోమోనిమ్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ హోమోగ్రాఫ్స్.
హోమోగ్రాఫ్స్ ఆర్ ద వర్డ్స్ దట్ హ్యావ్ ద సేమ్ స్పెల్లింగ్ బట్ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ అండ్ మీనింగ్. హోమోగ్రాఫ్స్ అంటే ఏంది? స్పెల్లింగ్ ఒకటే సేమ్ ఉండాలి, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉండాలి, మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, విండ్ అంటేనేమో WIND, విండ్ అంటేనేమో గాలి, WIND, వైండ్ అంటేనేమో తిప్పుట. ఇక్కడ స్పెల్లింగ్ ఒకటే సేమ్ ఉంది, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంది, వాటి యొక్క మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది హోమోగ్రాఫ్స్ కిందికి వస్తుంది. నెక్స్ట్ LEAD, లీడ్ అంటే ముందుకు నడుపు, LEAD, లెడ్ అంటేనేమో సీసం. సో స్పెల్లింగ్ సేమ్ ఉంది, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంది, మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది హోమోగ్రాఫ్స్ కిందికి వస్తుంది. నెక్స్ట్ లైవ్, LIVE, లీవ్ అంటేనేమో నివసించు, LIVE, లైవ్ అంటేనేమో ప్రత్యక్ష ప్రసారం. స్పెల్లింగ్ సేమ్ ఉంది, ప్రొనౌన్సియేషన్ మీనింగ్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది కూడా హోమోగ్రాఫ్స్ కిందికి వస్తుంది. నెక్స్ట్ మినిట్, MINUTE, మినిట్ అంటేనేమో క్షణం, MINUTE, మైన్యూట్ అంటేనేమో చాలా చిన్న అని అర్థం. ఇక్కడ స్పెల్లింగ్ అనేది సేమ్ ఉంది, ప్రొనౌన్సియేషన్ అండ్ మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది కూడా హోమోగ్రాఫ్స్ కిందికి వస్తుంది. ఇక్కడ ఒక టేబుల్ ఉంది, హోమోఫోన్స్, హోమోనిమ్స్, హోమోగ్రామ్స్. హోమోఫోన్స్ అయితేనేమో ప్రొనౌన్సియేషన్ ఒకటే సేమ్ ఉండాలి, స్పెల్లింగ్ మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉండాలి. నెక్స్ట్ హోమోనిమ్స్ అంటేనేమో మీనింగ్ ఒకటే డిఫరెంట్గా ఉండాలి, ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్ అనేవి సేమ్ ఉండాలి. నెక్స్ట్ హోమోగ్రాఫ్స్, గ్రాఫ్ అంటే వేస్తాము రాయడము కాబట్టి స్పెల్లింగ్ ఒకటే సేమ్ ఉండాలి, ప్రొనౌన్సియేషన్ మీనింగ్ అనేవి డిఫరెంట్గా ఉండాలి. ఈ ఒక్క టేబుల్ గుర్తుంచుకుంటే సరిపోతుంది.